దూతా మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. హలో అండి, వెల్కమ్ టు దూతా మీడియా. దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఇన్ తెలుగు. ఇట్స్ ఎ డాక్టర్ ఇంటరాక్షన్. సో ఐఎమ్ డాక్టర్ నిఖిల్ కుమార్, కన్సల్టెంట్ న్యూరోసర్జన్, బ్రెయిన్ అండ్ స్పైన్ స్పెషలిస్ట్, గౌతమ్ న్యూరోకేర్, కొంపల్లి బ్రాంచ్. టుడే వీ హ్యావ్ విత్ అస్ డాక్టర్ సందీప్. సందీప్, మీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకోండి. హాయ్ అండి, వెల్కమ్ టు వ్యూవర్స్ ఆఫ్ దూతా మీడియా. నేను డాక్టర్ సందీప్. ఐఎమ్ ఏ యూరాలజిస్ట్. సార్ న్యూరో సర్జన్ లాగా నేను యూరో సర్జన్, కాకపోతే ఎన్ లేదు అంతే. సో చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు న్యూరోకి అని. సో యూరాలజిస్ట్ అంటే కిడ్నీ రిలేటెడ్ సర్జన్, ఎనీథింగ్ రిలేటెడ్ టు యూరిన్ రిలేటెడ్ సర్జన్. సో ఎనీ కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లం, రాళ్ళ సమస్యలు కానివ్వండి, లేకపోతే క్యాన్సర్ సమస్య కానివ్వండి, ఆర్ ఆండ్రాలజిస్ట్ అంటే ఈ సంతానం కోసము, లేకపోతే ఏదైనా సెక్స్లో జెంట్స్కి రిలేటెడ్ సెక్షువల్ ప్రాబ్లం ఏదన్నా ఉన్నా, ఇంకా ఆల్సో రీనల్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. సో కిడ్నీ మార్పిడి అవన్నీ. అండ్ రీసెంట్గా ఇప్పుడు లేజర్ అడ్వాన్స్డ్ కాబట్టి లేజర్ సర్జన్ కూడా. సో ఐఎమ్ ఏ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ప్రాక్టీసింగ్ ఇన్ హైదరాబాద్. సో ఇట్స్ మై ప్లెజర్ టుడే టు టాక్ టు యూ ఆల్. డాక్టర్ సందీప్, ఇప్పుడు ఫైనల్లీ యూరాలజీ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి డైట్, ఫుడ్ హ్యాబిట్స్ మెయింటైన్ చేయాలి? మంచి క్వశ్చన్ అడిగారు నిఖిల్ సార్. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు కదా. సో మనము కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే 100% కాకపోయినా కొన్ని సమస్యలు అనేవి ప్రివెంట్ చేయొచ్చు. జాగ్రత్తలు అనేవి ఎలా అంటే, సపరేట్గా యూరాలజీకి, కిడ్నీకి సపరేట్ జాగ్రత్తలు ఏమి ఉండవండి. జనరల్ హెల్త్కి తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటే ఈ కిడ్నీ రిలేటెడ్ మనం మ్యాక్సిమం అవాయిడ్ చేయొచ్చు. సేయింగ్ అంటారు కదా, ఇఫ్ యూ ట్రై టు బీ హెల్తీ, లుకింగ్ గుడ్ ఆర్ బీయింగ్ అవే ఫ్రమ్ డిసీజెస్ ఈజ్ ఎ సైడ్ ఎఫెక్ట్ అంటారు. అంటే హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే ఏ సమస్య నుంచి అయినా, ఏ హెల్త్ రిలేటెడ్ సమస్య నుంచి అయినా బయటపడవచ్చు. దట్ ఈస్ అ సైడ్ ఎఫెక్ట్. అంటే ఇప్పుడు నేను చెప్పినాను కదండి, ఎక్సర్సైజ్ అంటే జిమ్కి వెళ్ళి చేయాల్సిన అవసరమే కాదు. చిన్న చిన్న పనులు ఇంట్లో చేయడము, లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడడము, లేకపోతే ఇన్ని స్టెప్స్ పర్ డే, మినిమం 10,000 స్టెప్స్ పర్ డే అనేయడము, లేకపోతే సింపుల్ యోగా చేయడము, వీటితో ఇది ఎక్సర్సైజ్ పార్ట్ అయిపోయింది. అట్లీస్ట్ 4 hours పర్ వీక్. అంటే వారంలో 3-4 సార్లు మీరు ఈ ప్రాపర్ ఎక్సర్సైజ్ డెడికేట్ చేసినా సరిపోతుంది. ఇట్ ఈస్ ఎనఫ్. తర్వాత స్మోకింగ్ అనేవి ఉండకూడదు. ఆల్కహాల్ స్మోకింగ్తో చాలా క్యాన్సర్స్, ఇప్పుడు కిడ్నీ క్యాన్సర్ కానివ్వండి, లేకపోతే మూత్రనాళం క్యాన్సర్ కానివ్వండి, లేకపోతే ఈ మూత్రసంచి బ్లాడర్ క్యాన్సర్ అనివ్వండి, మోస్ట్ కామన్ దీనికి ఏంటి అంటే కాజ్ స్మోకింగ్. సో స్మోకింగ్ అనేది కట్ డౌన్ చేయడం కాదు, కంప్లీట్గా అవాయిడ్ చేయడం. స్మోకింగ్, డ్రింకింగ్ అవాయిడ్ చేస్తే ఈ క్యాన్సర్స్, లేకపోతే ఇన్ఫర్టిలిటీ, వీర్యకణాల సమస్య కానివ్వండి, లేకపోతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఎరెక్షన్లో ప్రాబ్లమ్స్, ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట. తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ అంటే పండ్లు, ఆల్ విటమిన్ సి రిచ్ ఫుడ్స్ కానివ్వండి, ఎనీ ఫ్రూట్, నాట్ జ్యూసెస్లో మీకు ఓన్లీ గ్లూకోజ్ ఉంటుంది, షుగర్ లెవెల్ ఎలివేట్ అవ్వడం తప్ప ఏం ఉపయోగం ఉండదు. హోల్ ఫ్రూట్ విత్ ఎంటైర్ పల్ప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నారింజ పండు లేకపోతే సంత్రాన తీసుకుంటున్నారు అనుకోండి, దానిలో జ్యూస్ లేకుండా పండు తినేయాలి. ఇప్పుడు జాంకాయ అనుకోండి, యాపిల్ అనుకోండి, నీట్గా కడిగి మొత్తం ఫ్రూట్ యాజ్ సచ్ తీసుకోవాలి. దీంతో ఏమవుతుందంటే మీకు ఫైబర్ ఉంటుంది, ఫ్రూట్లో మీకు చేరవలసిన ఆల్ పోషకాలు అన్నీ చేరుతాయి. ఇది ఇంకొకటి, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోకూడదు. ప్రాసెస్డ్ ఫుడ్ అంటే వాట్ ఎవర్ యూ ఆర్డర్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఈజ్ ప్రాసెస్డ్ ఫుడ్. అంటే మీరు స్విగ్గీ, జొమాటోలో ఏది పెడతారో అదంతా ప్రాసెస్డ్ ఫుడ్డే. మైదా కానివ్వండి, రెడీ షుగర్స్, డెజర్ట్స్, పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్సే. ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి ఆర్డర్ చేసే ఫుడ్ మీరు తగ్గిస్తే ఈ ప్రాసెస్డ్ ఫుడ్ అనేది తగ్గుతుంది. ప్రాసెస్డ్ ఫుడ్ అనేది తగ్గినప్పుడు యూ విల్ రిమైన్ హెల్దీ. మీరు మిల్లెట్ బేస్డ్ డైటే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎనీ ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గిస్తే సరిపోతుంది. ఎక్సర్సైజ్, స్మోకింగ్, ఫుడ్, ఇదంతా లైఫ్ స్టైల్ రిలేటెడ్ చేంజెస్. ఇవి చేస్తే మ్యాక్సిమం యూరాలజీ రిలేటెడ్ అంటే కిడ్నీ రిలేటెడ్ సమస్యల నుంచి తగ్గించుకోవచ్చు. For more updates, please subscribe Dootaa Media.